శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. శివానంద లహరిలో మనం ఈరోజు 53వ శ్లోకానికి వచ్చాం. 53వ శ్లోకం. ఆకాశేన శిఖీ సమస్తపణినాం నేత్రాకలాపీ నతానుగ్రాహి ప్రణవోపదేశ నినదైః కేకీతి యోగీయతే శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతోపవనే విహారరసికం తం నీలకంఠం భజే. ఈ శ్లోకంలో మనకు శివుడిని నెమలితో పోలుస్తున్నారు. శివుడే నెమలి అయితే ఎలా ఉంటుంది అంటే రెండింటికి, ఆయనకి ఆ శివునికి నెమలికి పోలిక చెప్తున్నాడు ఈ శ్లోకంలో. నెమలి ప్రకారంగా చూస్తే ఒక అర్థం వస్తుంది, శివుని ప్రకారంగా చూస్తే ఇంకో అర్థం వస్తుంది. అలా ఈ శ్లోకాన్ని రచించారు ఆదిశంకరాచార్యులు గారు. ఆకాశేన శిఖీ, శిఖి శిఖ గలది శిఖి అంటే నెమలికి ఏముంటుంది, పైన తల మీద శిఖ ఉంటుంది. అంటే మన కోడికి వాటికి ఉన్నట్టు, కోడి పుంజుకున్నట్టుగా పైన ఒక గుత్తిగా ఉంటుంది. అది నెమలికి. శివుడికి అయితే ఆకాశేన శిఖీ, ఆకాశమే శిఖగా కలవాడు. వ్యోమకేశి, వ్యోమకేశ్వరుడు. ఇద్దరికి, అమ్మవారికి వ్యోమకేశి, వ్యోమకేశ్వరుడు అయ్యవారికి పేరు. కాబట్టి ఆయనకు వ్యోమం అంటే ఆకాశం, ఆకాశమే శిరస్సుగా కలవాడు, ఆ జటాజూటంగా కలవాడు శివుడు. ఆ నెమలికైతే శిఖి కలది శిఖి. సమస్త పణినాం నేత్రాకలాపి, సమస్త పణినాం. ఆ నెమలి ఏం చేస్తుంది, తనకు శత్రువైనటువంటి ఆ పాములన్నింటినీ కూడా తన కాళ్ళ కింద వేసి తొక్కుతూ ఉంటుంది. అది ఒక అర్థం. ఇంకో అర్థం ఏంటంటే నేత్రాకలాపి, దానికి వెనక కందుల కలాపం అంటే పింఛం, పింఛం మీద నేత్రాలు ఉంటాయి నెమలికి, కాబట్టి దానికి కలాపము అంటారు. ఆ రెండు అర్థాలు. ఒక అర్థం ప్రకారం చూస్తే పాములను కాళ్ళ కిందేసి చుట్టుకొని ఉంటుంది ఒక అర్థము. ఇంకో అర్థం అంటే ఆ పాములు తన యొక్క వెనక నేత్రాలతో పింఛం పురివిప్పి ఉంటుంది కాబట్టి కలాపము దాని పేరు, కలాపి. అలాగే శివుడికి కూడా ఆయనకి ఒళ్ళంతా సమస్త పణినాం నేత్ర కలాపి, ఆ కలాపం లాగానే ఆయన కూడా ఒళ్ళంతా ఆ యొక్క పాములు ధరించి ఉంటాడు. అంతేకాకుండా కాళ్లకు అసలైన పాములు ఏవి వాసుకి చుట్టుకో ఉంటాయి ఆయనకి. కాబట్టి నేత్ర కలాపి, కలాపం కలవాడు కలాపి, పాములు చుట్టుకో ఉంటాయి కాబట్టి కలాపి. నతానుగ్రాహి ప్రణవోపదేశ నినదైః, నతానుగ్రాహి. అది నెమలేం చేస్తుంది, వంగి నడుస్తూ ఉంటుంది నడిచేటప్పుడు. మనం గమనిస్తే అది తిరిగేటప్పుడు గమనిస్తే బాగా నేలకు వంగి వంగి నడుస్తూ ఉంటుంది. నతానుగ్రాహి ప్రణవోపదేశ నినదైః. కానీ శివుడు ఎట్లాంటి వాడు, నతానుగ్రాహి వంగి నమస్కరించే, నత అంటే నమస్కారం, వంగి నమస్కరించే వాళ్ళకి ప్రణవోపదేశ నినదైః, ప్రణవం ఓంకారాన్ని ఉపదేశిస్తాడు ఆ శివుడు. ఇంకా కేకీతి యోగీయతే, కేక అది క్రైంకారం చేస్తుంది నెమలి. శివుడు ఓంకార స్వరూపుడు, నాదస్వరూపుడు కాబట్టి ఆయన కూడా కేకీతి యోగీయతే. కాబట్టి ఆయన కూడా శబ్దం ఉంది, ఆ శబ్దం ఓంకారం. ఇంకా
శ్యామాం శైల సముద్భవాం. శైల సముద్భవాం శ్యామాం. శైల సముద్భవాం అంటే ఆ కొండ ప్రాంతంలో వచ్చేది నీలి మేఘం. ఘనరుచిం. ఘనరుచిం అంటే మంచి నల్లని మేఘం. శ్యామ అంటే నల్లనైన మేఘం. ఆ నల్లనైన మేఘం వస్తే పురివిప్పి నాట్యం చేస్తుంది నెమలి. శివుడు కూడా దృష్ట్వా నటంతం ముదా ముదం ఆనందంతో నాట్యం చేస్తుంది మగ నెమలి. ఆడనెమలిని చూసి మగ నెమలి నృత్యం చేస్తుంది. ఎలా చేస్తుంది? ఆకాశంలో వచ్చేటువంటి నల్లని మేఘాన్ని చూస్తే ఆ నల్లని మేఘం వల్ల ఆకర్షించబడి ఈ మగ నెమలి పురి విప్పి నాట్యం చేస్తుంది. అది కూడా ఆనందంతో చేస్తుంది. అలాగే శివుడు అని నెమలి ఏం చేస్తాట? శ్యామాం శైల సముద్భవాం. శైల సముద్భవాం కొండలకు రాజు హిమవంతుడు. ఆయనకు జన్మించింది ఆ పార్వతీదేవి. ఆమె ఎలా ఉంటుంది? శ్యామాం. ఆమె ఎలా ఉంటుంది? నల్లని రంగులో ఉంటుంది, గౌరవర్ణంలో ఉంటుంది. అటువంటి ఆమె ఘన రుచిం. ఆమె ఎట్లాంటిది? నల్లని మేఘంలాగా అమ్మవారున్నారట. ఉంటే దృష్ట్వా ఆమెను చూచి నటంతం ముదా అమ్మవారిని చూసి నీళ్ళ మేఘంలాగా మెరిసిపోతున్న అమ్మవారు చూసి ఆ శివుడు నృత్యం చేస్తాట ఆనందంతో. వేదాంతోపవనే విహార రసికం. ఆ యొక్క నెమలి మంచి మంచి వనాల్లో, పూల వనాల్లో తిరుగుతూ నృత్యం చేస్తూ విహరిస్తూ ఉంటుంది. విహార రసికం ఎంతో ఆనందంగా తిరుగుతూ ఉంటుంది మగ నెమలి ఆ అడవి ప్రాంతాల్లో, ఆ యొక్క వనాల్లో అంతా సంచరిస్తూ ఉంటుంది అది. కానీ శివుడో వేదాంతోపవనే విహార రసికం. వేదాంతం అనే ఒక వనంలో ఎప్పుడు సంచరిస్తూ ఉంటాడు ఆ శివుడు. అటువంటి ఉద్యానవనంలోనే తిరుగుతుంటాట. వేదములోనే ఒక ఉద్యానవనంలో తిరుగుతుంటాట శివుడు. తం నీలకంఠం భజే. అటువంటి నీలకంఠుడు ఆ శివుడు. అటువంటి నీలకంఠము కలవాడు కలది నెమలి. అటువంటి నెమలి వంటి నీలనైన కంఠము కలిగిన ఆ శివుడికి భజే, నేను సేవిస్తాను అని శివుణ్ణి నెమలితో పోల్చి ఈ శ్లోకంలో మనకి వర్ణించారు. ఎటువంటి వాట ఆయన? ఆకాశం అంత జటాజూటం ఉందట. ఆయన కాళ్లకు పాదాలకు వచ్చేసి వాసుకి మొదలైన పాములన్నీ చుట్టుకొని ఉన్నాయట. నమస్కరించే వాళ్ళ యొక్క చెవుల యందు ఓంకారాన్ని ఉపదేశం చేస్తాట. మరియు ఓంకార స్వరూపుడైనట. ఆయనలో నాదస్వరూపుడైనట. మరియు నీలమేఘంలాగా మెరిసిపోతున్న అమ్మవారిని చూచి ఆయన నాట్యం చేస్తాడట. మరియు వేదాంతములనే ఒక ఉద్యానవనంలో ఎప్పుడూ విహరిస్తూ ఉంటాడు. అంటే ఏంది? వేదముల ద్వారా ఆయన తత్వం తెలియబడుతోంది. అటువంటి వాడు ఆ శివుడు. అటువంటి నీలకంఠుడైన శివుణ్ణి, నెమలి వంటి నీలకంఠం కలిగినటువంటి ఆ శివుణ్ణి భజే, నేను సేవిస్తాను, ఆరాధిస్తాను, పూజిస్తాను, ధ్యానిస్తాను, జపం చేస్తాను, నామస్మరణ చేస్తాను, అన్నీ చేస్తాం. భజే అంటే అన్నీ వస్తాయి. కాబట్టి ఈ విధంగా ఆదిశంకరాచార్యులు గారు ఇక్కడ మనకి అమ్మవారి యొక్క రూపాన్ని, అమ్మవారిని మాత్రం మేఘంలాగా చేసేసి, అయ్యవారిని వచ్చేసి మగనెమలిగా చేసి, ఆడనెమలిని చూసి మగనెమలి నాట్యం చేస్తుంది కాబట్టి ఆ మగనెమలితో పోలుస్తూ ఇద్దరిని ఒకేసారి, తల్లి తండ్రిని ఒకసారి మనకు దర్శింపజేస్తూ పైన ఇంకా నెమలితో పోల్చి అయ్యవారిని మనకి ఇంత చక్కగా చూపించారు ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు. మళ్ళీ ఇది 53 శ్లోకం. మరి ఇటువంటి నీలకంఠుడిని ఆరాధించిన ఒక భక్తుడి కథ తెలుసుకొని వెళ్దాం. ఒకసారి తుంబురుడు ఆకాశంలో విహరిస్తున్నాడు. విహరిస్తున్న సమయంలో కింద యజ్ఞయాగాది క్రతువులు చేసి దుర్వాస మహాముని తన దగ్గర ఉన్న జింకలకు వాటికి అంతటికి కూడా ఆ యజ్ఞ ప్రసాదాన్ని తినిపిస్తూ ఉన్నాడు.
ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూసినటువంటి తుమ్మురుడు ఆనందంతో ఆయన ఆకాశంలో వివరించాడు, కిందకు వచ్చాడు. వచ్చేసేసి మనం కదా నచ్చితే చప్పట్లు కొట్టినట్టుగా ఆయన గబక్కని చిటిక వేసాడు. చిటిక వేయంగానే ఆయన చిటిక శబ్దానికి భయపడి ఆ జింకలన్నీ పారిపోయినాయి. పారిపోతూ ఏం చేశాయి, ఆ దుర్వాస మహాముని యొక్క చేతిలో ఉండే ఆ యొక్క యజ్ఞ ప్రసాదాన్ని కింద కొట్టేశాడు. ఆయన అది తట్టుకురాపోయాడు. దైవ ప్రసాదాన్ని కింద నేలపాలు అయిపోయిన కోపం వచ్చి, ఈ నేలపాలు కావడానికి కారకుడు ఎవరైనా చూస్తే ఎదురుగా తుమ్మురుడు కనిపించాడు. వెంటనే ఆయన కోపం వచ్చి, నేల మీద ప్రసాదం పడేసావు కాబట్టి నువ్వు కూడా నేల మీద జన్మించు అని చెప్పి శపించేశాడు. ఆయన పెద్దగా ఏడుస్తూ, స్వామి నేను చేసిన అపరాధం ఏముంది, మీరు చేసిన పని నాకు నచ్చి నేను చిటిక వేశాను తప్ప అంతకు మించి నేను చేసిన తప్పేమన్నా ఉందా స్వామి, నేను మీ ఆగ్రహానికి గురి ఎందుకు నాకు చింతిస్తున్నాను, నన్ను రక్షించండి అని చెప్పి పాదాలు పట్టుకుంటాడు. అప్పుడు ఆ దుర్వాస మహాముని, నిజమే నువ్వు చెప్పింది, నువ్వు చేసిన దాంట్లో అల్పమైన తప్పే ఉంది, కానీ నేను శాపం పెట్టేశాను, దీన్ని మాత్రం నేను ఏమి చేయలేను, కాబట్టి నువ్వు జన్మించవలసిందే, కాకపోతే నువ్వు శివభక్తుడివై తరిస్తావు, ఇబ్బంది ఏం లేదు, భూమి జన్మించు అని చెప్పి నీకు తగిన ఇల్లాలు, నీకు తగిన కుమారుడు జన్మిస్తారు, నువ్వు మళ్ళీ మోక్షాన్ని పొందుతావు పో అని చెప్పి ఆయన వరం ఇచ్చేసేసి ఆ దుర్వాస మహాముని వెళ్ళిపోయాడు. ఈ తుమ్మురుడు గొప్ప వంశంలో పుట్టాడు, మన కంచిలో పుట్టాడు. ఈయన పుట్టినప్పుడు ఆయన పేరు చిరుతొండ నంబి, మంచి శివభక్తుడు, పుట్టినప్పటి నుంచే శివభక్తి ఎక్కువగా ఉంది. ఇలా పెద్దవాడైనాడు, వాళ్ళకు కోట్లకు పడగలెత్తారు, వాడు చాలా ధనవంతుడైపోయాడు. ఆయన గొప్ప ధనవంతుడు, తల్లి తండ్రి అందరూ ధనవంతుడే, వంశం అంతా ధనవంతుల వంశం. అటువంటి వంశంలో పుట్టాడు కాబట్టి గొప్ప ధనవంతుడు. ఇంకా ఈయన గొప్ప శివభక్తుడు. దానితోటి పెళ్లి చేసుకుంటే భార్య మహాశివభక్తురాలు. వాళ్ళకు ఒక బిడ్డ పుట్టాడు, అతడు గొప్ప శివభక్తుడు. ముగ్గురు శివభక్తులే. వాళ్ళు ఉదయం లేచి వాళ్ళ నియమం ఏంటంటే, రోజుకు ఒకరికైనా శివభక్తులకు భోజనం పెట్టి కానీ భోజనం చేయకూడదు అనే ఒక నియమం పెట్టుకుంటారు. ముగ్గురు, భర్త, భార్య, చిన్న పిల్లవాడు, ముగ్గురికి ఒకటే నియమం. వాళ్ళు ఆ కార్యక్రమం పెట్టుకుంటారు. ఈ విధంగా వాళ్ళు రోజు అక్కడికి వచ్చి వాళ్ళ ఊరి కంచికి వచ్చేటువంటి శివభక్తులకు అందరికి కూడా భోజనాలు పెడుతూ ఉంటారు. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు ఎవరు వచ్చి అడిగినా కూడా వాళ్ళకు భోజనం పెడుతూ ఉంటారు. వాళ్ళు గొప్ప వస్త్ర వ్యాపారం చేసేవాళ్ళు. వస్త్ర వ్యాపారంలో కూడా బాగా డబ్బు గడించిన వాళ్ళు. ఇంకా రోజు చేసే వ్యాపారము కలిసి వస్తున్నది, ఏమి లోట్లేదు వాళ్ళకి, తిండికి కొరత లేదు. అట్లా ఉండగా ఒకసారి శివుడు చూశాడు, ఏమిరా వీళ్ళ భక్తి, వీళ్ళని పరీక్షించాలనుకున్నాడు. అనుకుని ముగ్గురిని పరీక్షించాలని చెప్పి వాళ్ళకి ఉన్నట్టుండి ఇంద్రుడిని పిలిచి ఒక వారం రోజులు కంచిలో ఆపకుండా వర్షం కురిపించమన్నాడు. అప్పుడు కంచిలో విపరీతమైన వర్షం పట్టుకుంది. వారం రోజులు పట్టుకోగానే ఊళ్ళో ఉన్న జనం అంతా, చిన్న చిత్తగా జనం అంతా కూడా ఈయన ఇంటికి వచ్చే పెద్ద బిల్డింగ్ ఏంది, ధనవంతుడు కదా, అందరూ ఆయన ఇంటికి వచ్చేసారు భోజనానికి. ఇంకా వాళ్ళు చేసుకోవడానికి వస్తు లేదు, వాళ్ళకు కూలి పని చేసుకోవడానికి వస్తు లేదు, ఈయన పెడితే తినే రకంగా వచ్చేసారు. ఇంతమంది జనం ఆయన దగ్గరికి వచ్చేసరికి ఆయనకు ఆనందం అయిపోయింది. అబ్బా, ఒకరిద్దరు పెడదాం అనుకుంటే మనకి ఇంతమంది భోజనానికి వస్తున్నారు, ఇంతకంటే భాగ్యమా అని చెప్పి పెట్టడం మొదలు పెట్టేస్తారు. ఇలా రోజు భోజనం పెడతారు. పెడుతుంటే ఎన్ని రోజులు వస్తాయి కట్టెలు, అవి వర్షం పడుతుంటే ఎండిన కట్టెలు ఎక్కడి నుంచి వస్తాయి. అప్పటికి వాళ్ళంతా నిల్వ చేసుకునేవాళ్ళు ఇళ్లల్లో. ఒక గది నిండా కట్టెలే పెట్టుకున్నాడు ఆయన. అవన్నీ పెట్టుకొని కూడా చేశాడు. చేస్తే ఆ విధంగా అంతమందికి అన్న సంతరణ చేశాడు. డబ్బు ఉంది, మనసు ఉంది, శక్తి ఉంది. ముగ్గురు బాగా అందరికి వండి వార్చారు. వాళ్ళంతా సహాయం చేశారు, కానీ చక్కగా అందరికీ భోజనాలు పెట్టారు వారం రోజులు. లాస్ట్కి వచ్చేసరికి ఎండిన కట్టెలు అయిపోయినాయి, ఎక్కడా లేవు, ఇంట్లో లేవు, బయట లేవు, అంతటా వర్షం. ఆయన ఆ వ్యాపారం కోసంగా
ఓ పెద్ద గది నిండా కొత్త చీరలు పెట్టినాడు. అందరికీ దాన ధర్మాలు చేయడానికి కొన్ని, అమ్మడానికి కొన్ని. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ చీరలు తీసుకొచ్చి పొయ్యి కింద పెట్టి అంటించి అట్లా కూడా వంట చేసాడు ఆయన. నష్టపోతామని కూడా లేకుండా కొత్త చీరలు తీసుకొచ్చి అంటించి ఆ వంట చేశాడు ఆయన. అది ఆయన గొప్పతనం. శివుడు చూశాడు, అబ్బా అబ్బా ఏమి భక్తిరా నాయన, వీళ్ళు బండపడి ఎట్ట చేశారని చెప్పేసి ఆయన సంతోషించాడు శివుడు. తర్వాత ఇంద్రుడికి చెప్పి వర్షం ఆపించాడు. ఇంకా వర్షం ఆగిపోగానే ఎవరి దారిలో అందరూ వెళ్ళిపోయారు. వర్షం తగ్గడం ఆలస్యం, అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక వీళ్ళకు భోజనం పెడదామంటే ఎవరు లేరు. బాగా వారం రోజులు సందడిగా ఉంది. హాయిగా భోజనాన్ని పెట్టడం, శివనామం చేయడం, శివాభిషేకం చేయడం, ఇదే పని రోజంతా అతనికి. అట్టాంటిది వారం రోజుల తర్వాత బొచ్చిపోయింది ఇల్లంతా. మనుషులే వాళ్ళు లేరు, వాళ్ళు ముగ్గురే మిగిలారు. ఎవరైనా భోజనానికి వస్తారంటే ఎవరు వచ్చేవాళ్ళు. అప్పుడు ఆ భార్య ఏం చెప్పిందంటే, మన నియమం పెట్టుకున్నాం కదా, వాళ్ళు ఇంకా ఎవరు రాకపోతే భోంచేరు ఇంకా. అందువల్ల ఆమె ఏం చెప్తుందంటే, అలా వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి చూసిరా అండి, ఎవరో ఒకరు వచ్చి ఉంటారు, బాటసారులన్నా ఉంటారు కదా, వర్షం వెలిసింది కాబట్టి చూసిరామంటుంది. అట్లాగే అని చెప్పి ఆయన చాలా దూరం నడిచిపోతాడు. పోతే ఆ ఊరి చివరంటే గుడి దగ్గర ఒక ముసలి జంట కూర్చో ఉంటారు. అప్పుడు వాళ్ళ దగ్గర పోయి, అయ్యా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీరు మా ఇంటికి భోజనానికి వస్తారా అని అడుగుతారు. అయ్యో ఎందుకు రాము నాయన, మేము మాకు భోజనం తిని మేము వారం రోజులు అయిపోయింది, మేము భోజనం చేస్తాము, మాకు పెట్టండి అంటారు. సరే రాండి పోతామంటే, మాకు కొన్ని నియమాలు ఉన్నాయంటారు. ఏంది ఆ నియమాలు అంటారు. నువ్వు పిలిచావు భక్తి శ్రద్ధగా, మరి నీ భార్య ఎలా పిలుస్తున్నావు మాకేం తెలుసు, నీ భార్య కూడా వచ్చి నా భార్యను బొట్టు పెట్టి మర్యాదపూర్వకంగా పిలిస్తే మేము భోజనానికి వస్తూ ఉంటారు. అప్పుడు ఆయన ఇంటికి పోసి భార్యను పిలుచుకొస్తాడు. భార్య ఆనందంగా ఆమె అన్ని పూలు పండ్లు అన్నీ పెట్టుకొని వచ్చి ఒక ప్లేట్ నిండా పసుపు కుంకుమ అన్నీ పెట్టుకొని వస్తుంది. వచ్చి రాగానే ఆమెకు బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి, అమ్మ లక్షణంగా పెద్ద ముత్తైదు మా ఇంటికి వచ్చి భోజనం స్వీకరించండి, భార్యాభర్త మీ ఇద్దరిని అనురాగంగా పిలుస్తుంది ఆమె. సరే ఇది బాగుంది, కానీ మాకు ఇంకా ఇంకో నియమం ఉంది అంటారు. ఏముంది అంటారు. నీవే స్వయంగా చెరుకు రసం తీసి ఆ చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేస్తేనే అటువంటి వాడి ఇంట్లోనే మేము భోజనం చేస్తూ ఉంటారు. సరే అంటాడు. అది కూడా 1-2 అనుకుంటున్నావు, 100 కడవలు కావాలి మాకు అంటారు. 100 కడవలు చెరుకు రసం కావాలంటారు. అంత ఆ చెరుకు రసంతో నువ్వు అభిషేకం చేయాలంటారు. సరే అంటాడు. అయితే ముందు ఆ పని చేసుకురాపో అని చెప్తాడు. ఆ ముందు ఆ కడవలతో తీసుకురాపో, తర్వాత చేస్తూ అని చెప్తాడు. ఆయన ఎప్పుడు అంత ధనవంతుడు, ఒళ్ళు వంచి అంత కష్టపడాల్సిన పని లేనివాడు ఆయన ఆశ్చర్యపోతాడు. పోతాడు బజారు పోయి ధనం అయితే ఇచ్చి కొంటాడు, కానీ అంత ఒక బండెడు చెరుకులు గడలు తీసుకోవడం ఎంత కష్టం. అప్పుడు ఆయన శివుని ప్రార్థిస్తాడు, నాయన ఇదేంది పరీక్ష, నేను ఇంత బండెడు చెరుకు గడలు నేను ఎలా మోసుకొచ్చేది, నన్ను అనుగ్రహించవలసింది అని అడిగితే, ఇంతలో ఒక బలిష్టమైన ఒక వ్యక్తి వచ్చి, నాకు డబ్బులు ఇస్తే నీకు సహాయం చేస్తా అంటాడు. ఎంత డబ్బులైనా ఇస్తాను, నాకు సహాయం చేయమంటాడు. ఏం చేయాలంటాడు. ఇవంతా ఈ చెరుకు అంతా తీసుకెళ్ళి గాను దగ్గర తీసుకోపోవాలని చెప్తాడు. అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఆ గాను దగ్గర తీసుకొస్తారు. వచ్చిన తర్వాత అవంతా ఆ చెరుకు రసం అంతా తీస్తే 100 కడవలు అవుతుంది. ఆ 100 కడవలను మా ఇంటి దగ్గర తీసుకురమ్మని చెప్పి ఆ మోసే అని చెప్తాడు. తీసుకొచ్చి పెడతాడు, దానికి డబ్బులు ఇస్తాడు. ఈ లోపల ఆ వచ్చిన భార్యాభర్త శివుడు పార్వతి. శివుడు ఏం చేస్తాడు, ఒక ముసలి వేషం వేసుకొని, జంగమయ్య వేషం వేసుకొని నేరుగా వాళ్ళ కొడుకుండే పాఠశాల తిరిగిపోతాడు, గురుకులం తిరిగిపోతాడు. పోయి ఆ గురువు గారిని, పలానా అబ్బాయి, ఆ పిల్లవాడి పేరు సిరియాల, మేము ఆ పిల్లవాడితో మాట్లాడాలనుకుంటున్నా అని చెప్తాడు. ఆ పిల్లవాడు బయటకు వస్తాడు. రాగానే ఆ పిల్లవాడిని, నీకు ఒక విషయం తెలుసా, మీ నాన్నగారు శివభక్తులకు నిన్నే వండి పెట్టబోతున్నాడు అని చెప్తారు. చెప్పంగానే ఆ పిల్లవాడు, అయ్యో నా భాగ్యము, నా శరీరం ఇందుకు ఉపయోగపడిందా, శివభక్తులకు భోజనం కాబోతుందా నా శరీరము, నా జన్మ ధన్యం అంటాడు. నువ్వెక్కడే వాడిరా నాయన, ఇంత చిన్న పిల్లవాడు ఇంత వేదాంతం మాట్లాడుతున్నావు అని చెప్పి
ఆయన ఊరికే బుగ్గ మీద అలా తడతాడు, అంతే ఆ పిల్లవాడు మూర్ఛపోతాడు. అప్పుడు వాళ్ళ గురువు గారు వచ్చి ఏమైందని చూసి ఆ పిల్లవాడి శుశ్రూష చేసి తీసుకొస్తారు. ఆయన ఇంతలో వాళ్ళు ఆయన పోయేసి చిరుతుండడం పోయేసి ఆ భార్య భర్తకు చెప్తాడు, నేను 100 కడవల చెరుకు రసం తెచ్చాను, సిద్ధం చేశాను, ఇంకా అభిషేకం చేయబోతున్నాను, ఇక రాండి మీరు భోజనానికి అంటాడు. అప్పుడు మాకు ఇంకో నియమం ఉంది, మేము నరమాంసం తింటాం, అది కూడా ఆ నరుడు సంతోషంగా తన దేహాన్ని ఇవ్వాలి, అలాంటి వాళ్ళ చేత అటువంటి వాడి శరీరంతో వండిన అన్నమే మేము భోంచేస్తామంటారు. అప్పుడు సరే అది కూడా ఏర్పాటు చేస్తాను రండి అంటాడు. అనగానే సరే అని చెప్పి వస్తామంటారు. ఇంకా మమ్మల్ని ఇద్దరిని ఇంటికి తీసుకోపోండి, మీరే మోసుకుపోవాలని చెప్తారు. అప్పుడు ఆ భార్య భర్త ఇద్దరిని చెరొక భుజం మీద ఎక్కించుకొని ఇద్దరిని ఇంటికి తీసుకుపోతారు. తీసుకుపోయి ఇంకా స్నానం చేసి రండి, మీకు భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పి ఏ చిరుతుండ నంబి పోయేసి తన కొడుకు పిలుచుకొస్తాడు. పిలుచుకొచ్చి, నాయన ఈ రోజుతో నీకు మాకు రుణం తీరిపోయింది, నీవు ఒక శివభక్తులకి నైవేద్యంగా నీ శరీరం కాబోతోంది, దీనికి నువ్వు అంగీకరిస్తావా నాయన అని అడుగుతాడు. అడిగితే ఆ పిల్లవాడు సంతోషంగా, అయ్యో నాన్న ఇవాళ కాకపోతే రేపైనా నేను మరణిస్తాను కదా, అదేదో నా భాగ్యము, నా శరీరం ఇంకోటికి ఉపయోగపడుతోంది, ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు, మీరు సంతోషంగా మీరు తీసుకోవచ్చు ఈ శరీరాన్ని, కాకపోతే తల్లి తండ్రి మీరు నా శరీరాన్ని కోయలేదు నాకు అర్థమైపోయింది అని చెప్పి వాడు వెంటనే అక్కడ ఉండే కత్తి తీసుకొని తన పీక తానే కోసేసుకుంటాడు. కోసేసుకొని ఇంకా వండి పెట్టమన్నట్టుగా పడిపోతాడు. అప్పుడు ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి వాళ్ళు వండి పెడతారు. పెట్టి అన్నీ ఏర్పాటు చేసి ఇంకా భార్య భర్త వాళ్ళతో స్నానం చేసి రాగానే సిద్ధం చేస్తారు. కూర్చోండి భోంచేయండి అని చెప్తారు. భోజనానికి కూర్చున్న తర్వాత వాళ్ళు మాతో పాటు మీరు కూడా కూర్చోవాలి భోజనానికి అంటారు. అప్పుడు ఇంటి యజమానుడు కూర్చోవాలా, ఇంటి యజమాని కొడుకు కూడా కూర్చోవాలని చెప్తారు. అప్పుడు కొడుకు ఎక్కడి నుంచి వస్తాడు, నేను కావాలంటే కూర్చుంటానంటాడు. నువ్వు కూర్చునేదేంది, నీ కొడుకు కూడా కూర్చోవాలంటారు. ఆ కొడుకు నాగిపోతాడు, ఏం చెప్పలేకపోతాడు. ఏమైంది నీ కొడుక్కి అంటాడు. అయ్యా మీకు భోజనం పెట్టాలంటే నరమాంసం కావాలన్నారు కదా, నరుడైన వాడు ఎవరు ఒప్పుకుంటారు, మా కొడుకు కాబట్టి మా పిల్లవాడు ఒప్పుకున్నాడు కాబట్టి మా పిల్లవాడిని కోసి వండాము, ఇక మాకు పిల్లకాయలు లేదు, ఉండి ఒక్క కొడుకేను, ఇక ఇంకెవరిని పెడతాం, నీ పక్కన ఎవరిని కూర్చోబెడతాను నేను ఇప్పుడు, అందువల్ల నేను పెట్టలేనంటాడు. అనగానే అప్పుడు ఆయన సరే అయితే మీరు మీ పిల్లవాడి పేరు 11 సార్లు అది ఆ శివలింగం చుట్టూ ప్రదర్శన చేస్తూ పిలవండి అని చెప్తాడు. అంటే పిలుస్తాము కానీ అని అయిపోతాడు, ఇంకేం చెప్పలేక. ఆయన దుఃఖం ఆపుకోం కదా ఉన్న తల్లిదండ్రులు, వాళ్ళు దుఃఖం ఏడవకూడదు, ఏడిస్తే వాళ్ళు తినరు భోజనం. అప్పుడు వాళ్ళు సరే అని చెప్పి ఇద్దరు పోయేసి ఆ శివలింగం చుట్టూ తిరిగి పెద్దగా నాయన సిరియాళ్ళని పెద్దగా 11 సార్లు పిలుస్తారు. పిలవంగానే వెంటనే నాన్నగారు అనుకుంటూ అమ్మ అనుకుంటూ పిల్లవాడు వచ్చేస్తారు. రాగానే ఆశ్చర్యపోతారు, తమ చేతులతో తామే వండిన పిల్లవాడు తమ దగ్గరికి ఎలా వచ్చాడని ఆశ్చర్యపోతుంటారు. తిరిగి చూడంగానే అక్కడ ముసలి దంపతులు ఇద్దరు శివుడు పార్వతి అయిపోయి ఉంటారు. వాళ్ళు ఇద్దరు, నాయన ఏమి భక్తిరా, నీకన్నా నీ కొడుకుది ఇంకా భక్తిరా, ఎప్పటికైనా మరణిస్తానని చెప్పి నాకు ఆహారంగా కావడం సిద్ధపడ్డాడే ఈ బిడ్డ, భక్త సిరియాళ అని చెప్పి ఆ అబ్బాయిని మెచ్చుకొని వాళ్ళ ముగ్గురికి ఒకేసారి మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఆ శివుడు. ఈ విధంగా శివభక్తులైన వాళ్ళ యొక్క చరిత్ర అమోఘమైంది. ఆ శివుడి యొక్క దయ కూడా చాలా గొప్పగా ఉంటుంది. పరీక్షిస్తాడే కానీ పరీక్షలో అంతా సహాయం ఆయనే చేస్తుంటాడు. కేవలం పరీక్ష పెట్టినట్టుగా ఉంటుంది భక్తుల మీద, కానీ పరీక్ష కన్నా కూడా ఆయన దయే మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఈ విధంగా మనం భక్త సిరియాళ చిరుతొండ నంబి వాళ్ళ యొక్క గొప్ప భక్తిపూర్వకమైన కథను తెలుసుకున్నాం. మనం ఈరోజు శివాంధ్రలో 53వ శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం.